దేవుని నామానికి స్తోత్రములు. ఈ అవకాశం కల్పించిన దేవాది దేవునికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనములు. అదే విధంగా బ్లెస్సింగ్ టీవీ ఛానల్ వారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనములు. అంతేకాదు ఈ సమయమున ఇక్కడ వీక్షించడానికి టీవీ ముందు కూర్చున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనములండి. మనము కొద్దిసేపు దేవుని మాటలను విందాం. కీర్తన గ్రంథం 94:19 చూసినట్లయితే, నా అంతరంగం ముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణంకు నెమ్మది కలుగజేయుచున్నది. ఇక్కడ మనం గమనిస్తే మన అంతరంగంలోని విచారణలు హెచ్చైనప్పుడు మనకి చాలా మందికి మన హృదయంలోని చాలా బాధలు కలుగుతాయి, చాలా విచారణలు కలుగుతాయి, చాలా అసలు మనకి నెమ్మది లేని స్థితి ఎంతో ఉంటది. అయితే మనం గమనించాలి, నెమ్మది లేని స్థితిలోని మనము ఏం చేయాలి? చాలా విచారం కలుగుతాయి, ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితి. అటువంటి సమయంలో మనం ఏం చేయగలం? అలాంటి సమయంలో మనం ఎవరికి చెప్పుకోలేము. ఎవరికి చెప్పగలము అని అంటే మన దేవాది దేవునికి మాత్రమే మనం చెప్పుకోగలం. మన దేవాది దేవుడు మనము అడిగింది చేస్తాడు. ఎప్పుడైతే మనం ఆయనకు చేస్తామో అప్పుడు నీ గొప్ప ఆదరణ మా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయించిందని ఇక్కడ భక్తుడు చెప్తుండగా మనం ఆయనకు చెప్పినప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తాడు. హల్లెలూయా. దేవుని పిల్లారా, ఆయన మనల్ని ఆదరించగలడు. ఆదరించే దేవుడు. ఎవ్వరు మనల్ని ఆదరించలేరు. ఈ దినముల్లో చూసినట్లయితే ఎంతో మందికి నెమ్మది లేని స్థితి, ఎంతో మంది విచారం కలిగిన స్థితి, ఎంతో మంది బలహీనలు, ఎంతో మంది అనారోగ్యులుగా ఉన్నారు. కానీ ఎవరికి చెప్పుకోలేనప్పుడు మనం ఎవరికి చెప్పగలము అంటే మన దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు చెప్పినప్పుడు ఆయన మన యొక్క మొరను విని ఆయన ఏం చేస్తాడంటే మనకి ఆదరణ కలుగజేస్తాడు. కాబట్టి ఆయన ఆదరణ కలుగు చేయవాడు. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నారంటే 94వ కీర్తనలోని నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. అంటే దేవుడు ఎలా కనబడుతున్నాడండి? ఆదరించే దేవుడుగా కనబడుతున్నాడు. దేవుడు ఎలా కనబడుతున్నాడు? ఆశ్రయం ఇచ్చే దేవుడు, ఆదరించే దేవుడు, ఆయన మనల్ని బలపరిచే దేవుడు, ఆయన మనల్ని ఆదరిస్తానని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ భక్తుడు ఏమన్నంటే నీ గొప్ప ఆదరణ, అంటే ఈ లోకంలో ఎవ్వరు ఆదరించలేని ఆదరణ మన దేవుడు మాత్రమే ఆదరించగలడు. కాబట్టి మనం గమనించాలి, ఎవరు ఆదరిస్తారు? ఎవరు మనల్ని మనకి ఏదైనా అవసరం అంటే సహాయం చేస్తారు? ఎవరు నెమ్మదిస్తారు? ప్రేమైన దేవుని పిల్లారా, మనము గమనించాలి, ఆదరించే దేవుడు మన దేవుడు. ఈ దినమందు మనము ఆదరించబడే విధంగా మనం ఉండాలి. ఎవరు ఆదరించబడతారు అని అంటే దేవుని సన్నిధికి ఎవరైతే వస్తారో వారు ఆదరించబడతారు. ఎవరు ఆదరించబడి నెమ్మది పొందుతారు అని అంటే దేవుని సన్నిధిలో ఆయనకు సమస్తము చెప్పుకొని వారు మాత్రమే. ఈ లోకంలోని నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు నీవు నా కుటుంబం అనుకుని ఎవరికైనా చెప్పాలనుకుంటే వారు నిన్ను హేళన చేస్తారు, వారు నిన్ను అవమానపరుస్తారు, వారు నిన్ను దూషిస్తారు. అంతేకాదు ప్రియమైన దేవుని పిల్లారా, మనం గమనించాలి, ఎవరు మనల్ని మనకి ఆదరణ ఎవరైనా ఇస్తారంటే అలా ఆదరించేవారు ఎవరు లేరు. ఆదరణ కలుగు చేయవాడు ఎవరు? మన దేవాది దేవుడు మాత్రమే. ప్రియమైన దేవుని పిల్లారా, మనము గమనించాలి, మన దేవాది దేవుడైన యేసు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదముల చెంత చేరినప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తాడు. హల్లెలూయా. మరియా, మార్తా, లాజరు ఉన్నారు. వాళ్ళకి లాజరు చనిపోయినప్పుడు, లాజరు అంటే మరియా మార్తకి తమ్ముడు, ప్రియమైన తమ్ముడు, అలాగే యేసు ప్రేమించిన కుటుంబంలో ఆ కుటుంబం ఒకటి. అటువంటి యేసు చేత ప్రేమించబడిన కుటుంబమైన వారు ఆదరించబడ్డారు. ఎప్పుడు అంటే లాజరు చనిపోయినప్పుడు వారికి ఆదరించేవారు ఎవరు లేరు. ఇరుగు పొరుగు వారందరూ ఏమన్నారంటే, ఇదిగో నీవంత గొప్పగా దేవుణ్ణి నమ్మావు కదా, ఆయన పాదాల చెంత చేరావు కదా అని చెప్పి మరియను హేళన చేసినప్పుడు మరి ఏమన్నంటే
దేవునికి కబురు చేసింది, నీవు ప్రేమించిన లాజరు నిద్రించి ఉన్నాడు అనగానే దేవుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన అక్కడ కూర్చొని ఆయన మరియని మార్తని ఆదరించడానికి ఏం చేశాడు? మరియని మార్తని ఆదరించడానికి ఏం చేశాడంటే, లాజరు చనిపోయిన సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? లాజరు చనిపోయిన సమాధి దగ్గరికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని పిల్లారా, పాతి పెట్టినప్పుడు వెళ్తారు ఎవరైనా? మరలా మధ్యలో వెళ్తారా? ఎవరినైనా పాతి పెట్టినప్పుడు వెళ్తారు, కానీ మరలా మధ్యలో వెళ్తారా అంటే ఎవరు చూడడానికి వెళ్ళరు. కానీ యేసు ప్రభు మాత్రం ఆయనను చనిపోయిన స్థితి నుండి లేపడానికి, బయటకు తీసుకురావడానికి వెళ్ళారు. అయితే లాజర్ని చూచి, లోపల ఉన్న సమాధిలో ఉన్న లాజర్ని దేవుడు తన మనోనేత్రములతో చూచి, లాజరు బయటకు రా అని పిలిచాడు. ఎప్పుడైతే దేవుడు లాజర్ని బయటకు రమ్మని పిలిచాడో అప్పుడు ఏమైంది? లాజరు తన కట్టబడిన కట్లన్నిటి నుండి ఎక్కడికి వచ్చాడు? బయటికి వచ్చాడు. ఎప్పుడు అట్లా బయటకు వచ్చాడు లాజరు? తన కట్టబడిన కట్లన్నిటి నుంచి ఎప్పుడు వచ్చాడు బయటికి? ఆయన ఎప్పుడైతే దేవుడు వారి దగ్గరికి వచ్చాడో అప్పుడు వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒకవేళ నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఆధ్యాత్మిక జీవితంలో వెనుకబడిన స్థితిలో ఉన్నావేమో, అయితే దేవుని స్వరం నీకు వినబడుతుంది. లాజరు చనిపోయిన స్థితిలోనే ఉన్నాడు, అయితే లాజరుకి దేవుని స్వరం వినబడింది. ఆయన చనిపోయాడు, లాజరు బయటికి రా, కమాన్ గెటప్, నువ్వు లేచి రా అనగానే చనిపోయిన లాజరు చనిపోయినా సరే దేవుని స్వరం విన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, మనం గమనించాలి, ఎప్పుడైతే మనము దేవుని స్వరం వినడానికి ఇష్టపడతామో అప్పుడు దేవుడు మనల్ని ఆదరించగలడు. హల్లెలూయా. ఈ రోజుల్లో చూసినట్లయితే దేవుని స్వరం వచ్చినప్పుడు దాక్కోవడానికి ఇష్టపడేవారు ఎక్కువ. దేవుని స్వరం వినపడినప్పుడు పారిపోయేవారు ఎక్కువ. దేవుని స్వరం వినబడినప్పుడు ఇది నాకు కాదులే అని చెప్పుకునేవారు ఎక్కువ. లేదంటే టీవీ కట్టేసో, లేదంటే వాక్యం వినకుండానో, లేదంటే దేవుని సన్నిధిలోని చర్చికి వెళ్ళి ఫోన్లో ఆడుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. కానీ లేదంటే మాట్లాడుకునేవారు, వ్యర్థంగా కాలం గడిపేవారు ఉన్నారు. కానీ దేవుని స్వరము విందాము అనుకునేవారు చాలా తక్కువగా కనబడుతున్నారు. ఏదేమైనప్పటికీ మన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. మన దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి సమర్థుడు. హల్లెలూయా. మన దేవుడు ఆదరించగలడు. హల్లెలూయా. మన దేవుని పిల్లలారా, ఆదరించే దేవుడు నిన్ను ఆదరించడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన నిన్ను ఆదరించడానికే పిలిచాడు. ఒకవేళ ఇప్పటి వరకు నీవు కూడా ఇక్కడ భక్తుడు పలికిన మాటల ప్రకారం విచారణలో ఉన్నావా, దుఃఖములో ఉన్నావా, బాధలో ఉన్నావా, కలవరం చెందుతూ ఉన్నావా, ఏం చేస్తున్నావు? ఏది ఏమైనప్పటికీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను ఆదరించగలిగిన దేవుడు నీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. నాకెవరు లేరు, నా మాట ఎవరు వినరు, నాకు ఎవరు సలహా ఇచ్చేవారు లేరు, లేదంటే నేను ఎవరికైనా ఏదైనా చెప్పుకుందామంటే నన్ను ఓదార్చేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు అని నీవు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఆదరణకర్త అయిన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనకి తోడుగా ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. అందుకనే ఆయన మనల్ని ఆదరిస్తాను అని చెప్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా ఆదరించేవాడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ నీకు విశ్వాసము లేదేమో, నీకు దేవుడు అంటే తెలియదేమో, లేదంటే నీకు దేవుని గురించి నువ్వు ఎప్పుడు వినలేదేమో, అసలు దేవుడు అంటే ఈ లోకంలో ఉన్నవారే అనుకుంటున్నావేమో. కానీ నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, ఒకే ఒక్క దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆదరించువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఈ లోకంలో నేను ఎవ్వరికి కొన్ని సమస్యలు చెప్పుకోలేవు, కానీ
అది ఎవ్వరికి చెప్పినా నీ హృదయంలో నెమ్మది కలగట్లేదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నువ్వు చెప్పినప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నీకు క్షేమము కలుగజేస్తాడు, ఆయన నీ యొక్క విచారణ నుండి విడిపించగలడు. అందుకనే భక్తుడు చెప్పాడు కదా, ఏమంటున్నాడంటే, ఇదిగో నీ గొప్ప ఆదరణ నా ప్రాణంకు నెమ్మది కలుగజేయుచున్నది. మనం గమనిస్తే నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేయుచున్నది. మనం గమనించాలి, దేవుని యొక్క గొప్ప ఆదరణ. ఆయనే గనక ఆదరిస్తే, ఆయనే గనక నీ దగ్గరికి వస్తే, ఆయనే గనక నిన్ను పిలిస్తే, ఆయనే గనక నిన్ను బలపరచాలనుకుంటే ఆయనే నిన్ను ఆదరిస్తాడు. అయితే ఆయన నిన్ను ఆదరించే ఆ ఆదరణ ఏమవుతుందంటే, ఆదరణ నీకు నెమ్మది కలుగజేస్తుంది. ఇప్పటి వరకు నిన్ను ఎవ్వరు ఆదరించినా గాని నీకు నెమ్మదంటూ లేదేమో. చాలా మంది కుటుంబంలో అనేక మంది మనుషుల్ని కోల్పోయి దుఃఖ ప్రాంతులై ఉంటున్నారు, దుఃఖిస్తూ ఉంటున్నారు, విచారణగా ఉంటున్నారు, నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారు. అయితే బంధువులు వస్తారు, పిలుస్తారు, ఎందుకమ్మా పర్వాలేదులే, ఇక ఏం చేస్తామని చెప్పి నిన్ను ఆదరిస్తారు. అయినను నీకు ఆదరణ కలగదు, నీకు ఓదార్పు కలగదు, నీకు నెమ్మది కలగదు. అయితే నువ్వు ఎప్పుడైతే ప్రవ్వా నాకు నీవే దిక్కు ప్రవ్వా అని ఆయన పాదాల చెంతకు చేరి ఆయన పాదాలు పట్టుకుంటావో అప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయా. ఆదరించే దేవుడు ఆదరణ మాత్రమే కాదు గాని ఆయన నిన్ను ఆదరించినప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడూ కలగని నెమ్మది నీ జీవితంలో కలగబోతుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎంతో గొప్ప ఉద్యోగం అయి ఉండొచ్చు, ఎంతో గవర్నమెంట్ జాబులోని ఉద్యోగం చేయొచ్చు, అంతేకాదు నువ్వు పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు, ఒక 4 అంతస్తులు ఇల్లు ఉండొచ్చు, లేదంటే నీకు కోట్ల కొలది ఆస్తి ఉండొచ్చు, అయినను నీ జీవితంలో నెమ్మది కొరువై ఉండొచ్చు. ఒకవేళ నెమ్మది కొదువుగా ఉంటే మరి నీకు నెమ్మది కావాలంటే ఏం చేయాలి అంటే దేవుని ఆదరణ కావాలి. దేవుని ఆదరణ లేకపోతే నెమ్మది ఉండదు. కాబట్టి దేవుని ఆదరణ, ప్రభువా నీవే నన్ను ఆదరించగలవు, నీవే నన్ను బలపరచగలవు, నీ ఆదరణ నాకు కావాలి ప్రభువా అని నీవు గనక అంటే ఆయన ఆదరించే ఆదరణ మామూలు ఆదరణ కాదు. అక్కడ ఏమని రాయబడిందంటే గొప్ప ఆదరణ. హల్లెలూయా. ఎలాంటి ఆదరణ? గొప్ప ఆదరణ. కాబట్టి ఆయన నిన్ను గొప్ప ఆదరణ చేత నిన్ను ఆదరిస్తే నీకు నీ జీవితంలో నెమ్మది కలగబోతుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు నెమ్మది లేని స్థితిలోని మనశ్శాంతి లేక విచారముల చేత, బాధల చేత, కలవరము చేత నువ్వు నలిగిపోతున్నావేమో, కొట్టుమిట్టులాడుతున్నావేమో, ఇదిగో సమస్యలు బాధలు ఎక్కువైపోతున్నాయేమో. ఒకవేళ నీకు ఎన్ని సమస్యలు ఉన్నా దేవుడే గనక నిన్ను ఆదరించకపోతే ఏమవుతుందండి? దేవుడే కనుక నిన్ను ఆదరించకపోతే నీ జీవితంలో నెమ్మది కలగదు. ఒకవేళ నీకు ఎన్ని సమస్యలు ఉన్నా దేవుడే కనుక నిన్ను ఆదరిస్తే నీ జీవితంలో నెమ్మది ఖచ్చితంగా కలుగుతుంది. హల్లెలూయా. కొంతమందికి నెమ్మది ఉండదు, కొంతమంది కలవరం చేత బాధపడతారు, కొంతమందికి నిద్ర పట్టదు, నెమ్మది లేని స్థితితో గుండంతా వేదన, ఆవేదన, కలవరము, నెమ్మది లేని స్థితి, ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఎప్పుడైతే దేవుని పాదాల చెంతకు వచ్చి దేవుని పాదాలు పట్టుకుంటావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలోని మొరపెడతావో అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనల్ని ఆదరించే దేవుడు గొప్ప దేవుడు. మనల్ని ఆదరించే దేవుడు నెమ్మదిచ్చేవాడు. మనల్ని ఆదరించే దేవుడు ఆయన ఏం చేస్తాడు? మనకి నెమ్మది కలుగజేస్తాడు. ఒకవేళ ఈ లోకంలో నీకు నెమ్మది లేకపోయి ఉండొచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నెమ్మది లేకపోయి ఉండొచ్చు, నీ యొక్క అధికారుల దగ్గర నీకు నెమ్మది కలిగిపోయి ఉండొచ్చు, ఒకవేళ నువ్వు ఉంటున్న కుటుంబంలో నీకు నెమ్మది లేని స్థితిలో ఉండవచ్చు, నీ భార్య దగ్గర నీకు నెమ్మది దొరకకపోయి ఉండొచ్చు, ఒకవేళ నీ యొక్క భర్త దగ్గర నీకు నెమ్మది లేని స్థితి అయి ఉండొచ్చు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే నెమ్మది కలుగ చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయనే గనక నిన్ను ఆదరిస్తే, గొప్ప ఆదరణ చేత నేను ఆదరిస్తే నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి ఎంతో కోట్ల కొలది ఆస్తి పనులు ఉన్నప్పటికీ, నెమ్మది లేని స్థితి, ధనము ఉన్నప్పటికీ ఏమవుతుంది? మనశ్శాంతి ఉండదు, కలవరము, నిబ్బరము లేని స్థితి. ప్రియమైన దేవుని పిల్లారా,
ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే ఆయన పాదాల చెంత చేరుతావో, అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నీకు నెమ్మదిని ఇస్తాను అంటున్నాడు. ఆదరించేవాడే మనకి ఈ మాట చెప్తే, బలపరిచేవాడే ఈ మాట చెప్తే మనకి ఇంకెందుకండి బాధ, ఎందుకు కలవరెందుకు, నెమ్మది లేని స్థితి ఎందుకు? కాబట్టి కలవరం నుంచి విడిపించడానికి సమర్థుడు మన దేవుడు. నెమ్మది లేని స్థితి నుండి విడిపించడానికి సమర్థుడు మన దేవుడు. ఆదరణ లేని స్థితి నుండి విడిపించడానికి సమర్థుడు మన దేవుడు. ఈ లోకంను సృష్టించిన వాడు ఆయనే, సృష్టికర్త ఆయనే. సృష్టిని సృష్టించిన వాడు ఏదైనా చేయగలడు. సృష్టిలో ఉన్న సమస్తమును సృష్టించిన వాడు ఆయనే. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన పాదాల చెంత చేరితే మనకి ఇంకా కలవరం ఉండదు, మనకి ఇంకా దిగులు ఉండదు, మనకి ఇంకా విచారం ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఏదేమైనప్పటికీ మన కలవరం నాట్యంగా మార్చగలవాడు మన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన దేవుడు నాట్యాన్ని కలుగజేస్తాడు, మన దేవుడు ఆదరణ ఇస్తాడు, మన దేవుడు నెమ్మదిని ఇస్తాడు. కాబట్టి గొప్ప దేవుడు సకల సృష్టికి ఆధారభూతుడు ఆయనే. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా? సకల సృష్టికి ఆధారభూతుడు, సమస్తమును సృష్టించిన వాడు ఆయనే. కాబట్టి ఈ దినమందు నువ్వు గమనించాలి, ఏదేమైనప్పటికీ మనకు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయనే. కాబట్టి ఆయన పాదాలు చెంత చేరుదాం, ఆయన పాదాలు పట్టుకుందాం. మనము ఏ ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. నీకు సమయం ఉందా? దేవుని పాదాల దగ్గరికి పరిగెత్తు. నీకు సమయం ఉందా? ఆయన పాదాల చెంత చేరు. నువ్వు ప్రార్థన చేస్తే నీ మొర ఆలకించేవాడు ఆయనే. ఒకవేళ నువ్వు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆయన చెవులు మన పెదవుల అంచున ఉంచుతాడంట. నువ్వేం మొర పెడుతున్నావో విందామని. ఆయన చెవులు నీ పెదవుల అంచున పెట్టి ఆలకిస్తున్నాడు. అప్పుడు నువ్వు ఎంత సీక్రెట్ అయినా పర్వాలా, లేదంటే ఎంత కలవరపడుతున్న సమస్య అయినా పర్వాలా, ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయన పాదాల చెంత ఈ సమస్యను పెడితే దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నీకున్న సమస్య నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. నీకున్న బాధ నుంచి విడిపిస్తాడు. ఆయన నీ పెదవుల నుంచి ఏమి వస్తుందా విని నీవు అడిగిన దానికి గొప్ప కార్యం చేయడానికి సమర్థుడైన యేసయ్య గొప్ప ఆదరణ నీకు కలుగజేసి నీ జీవితంలో ఎంతో నెమ్మది, ఇన్ని సంవత్సరాలు నీ భూమి మీద పుట్టి ఇప్పటి వరకు నెమ్మది ఎరుగని కాలం ఎంతో ఉండొచ్చు. అయితే ఈ దినమన దేవుడు చెప్తున్నాడు, నీకు నెమ్మది ఇస్తానని. ప్రియమైన దేవుని పిల్లారా, నీవు కాలము వృధా చేయొద్దు, సమయంను వేస్ట్ చేయొద్దు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవుడు ఆయన ఆదరించగలడు, ఆయన బలపరచగలడు, ఆయన నెమ్మది ఇవ్వగలడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆదరించి దేవుడైన యేసయ్య చెంత చేరితే ఆయన గొప్ప ఆదరణ మన పైకి తీసుకొని వస్తాడు. ఆయన గొప్ప ఆదరణ నా ప్రాణం నాకు నెమ్మది కలుగు చేయించిందని భక్తుడు చెప్తున్నట్టుగానే మనము కూడా చెప్పగలం. కాబట్టి ఇది ఇప్పటి వరకు నువ్వు ఇప్పటి వరకు ఎన్నో దినముల నుండి కలవరపడుతున్నావేమో, నీవు ఇప్పటి వరకు ఎన్నో దినముల నుండి నెమ్మది లేని స్థితిలో ఉన్నావేమో, విచారణలు అధికమైపోయి అసలు ఎన్నో బాధల నుంచి బయటకు రాలేకపోతున్నావేమో, అనారోగ్య పరిస్థితి నుంచి బయటకు రాలేకపోతున్నావేమో. అయితే ఇదిగో ప్రభు చెంతకి ఎప్పుడైతే చేరతావో అప్పుడు ఆయన నీకేమన్నంటే ఆదరణ కలిగిస్తానంటున్నాడు. ఆయన నీకు ఇచ్చే ఆదరణ ఇంత 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 కాదు, గొప్ప ఆదరణ. ఆ గొప్ప ఆదరణ నీ జీవితంలో ఎన్నడూ చూడని నెమ్మదిని నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆ విధంగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తా, అట్లాగే మీకున్న బలహీనతల కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు. వాక్యాన్ని బట్టి అయ్యా ప్రార్థన చేస్తుండగా అయ్యా నిశ్చయంగా మీ కృపను ఉంచండి. ఎవరికైతే నెమ్మది లేదో నెమ్మది కలుగు చేయండి, ఎవరికైతే ఆదరణ లేదో ఆదరణ కలుగు చేయండి. ఏదేమైనా మీరు విడిచిపెట్టద్దు,
ఎంతమంది అయితే టీవీ ముందు కూర్చొని వింటున్నారో వారందరి జీవితంలో నెమ్మది కలుగును గాక, గొప్ప ఆదరణ కలుగును గాక. అంతేకాదు గాని ప్రభా, ఈ దినమందు అయా బలహీనత కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి ఏ బలహీనత ఉందో అయా నిజంగా తండ్రి, కొన్ని సంవత్సరాల నుంచి తలనొప్పితో బాధపడుతున్న వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో స్వస్థత కలుగును గాక. అంతేకాదు లివర్ సమస్యల చేత బాధపడుతున్న వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో స్వస్థత కలుగును గాక. అంతేకాదు మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో స్వస్థత కలుగును గాక. అంతేకాదు ప్రభువా, అయా వెన్నుపూస నొప్పితో బాధపడుతున్న వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో స్వస్థత కలుగును గాక. అయా అంతేకాదు గాని ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, అయా బ్రెయిన్ సమస్యల చేత బాధపడుతున్న వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో స్వస్థత కలుగును గాక. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో స్వస్థత కలుగును గాక. అయా అంతేకాదు గాని పరిశుద్ధాత్మ దేవ, వివాహము కొన్ని సంవత్సరాలు కాని వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో వివాహము కలుగును అయా జరుగును గాక. అయా అంతేకాదు గాని ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నా. అయా ఉద్యోగం లేక ఎంతమంది బాధపడుతున్న వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో ఉద్యోగము అయా వచ్చును గాక. అయా అంతేకాదు అయా ఎంతో కలవరము నెమ్మది అయా అనేకమైన అయా కలవరపడుతూ నెమ్మది లేని స్థితిలో ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. వారి జీవితంలోని కలవరం విడిపించబడి నెమ్మది కలుగును గాక. అద్భుత కార్యాలు వారు చూచుదురు గాక. గొప్ప కార్యం చేయండి. ఎంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. అయా ఈ దినమందే తండ్రి ఆర్థిక ఇబ్బందులను విడిపించబడిన గాక. అయా అంతేకాదు బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో ప్రతి ఒక్కరి గర్భము తెరవబడిన గాక. గొప్ప కార్యం చేసి మహిమ తెచ్చుకోమని అడుగుచు వాక్యమైన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరి జీవితంలోని ఆదరణ నీ యొక్క ఆదరణ కలుగును గాక. నెమ్మది కలుగును గాక. గొప్ప కార్యం చేసి మహిమ తెచ్చుకోమని అడుగుచు యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్.